నమస్కారం, ఎన్ఎస్టీవీ న్యూస్ కి స్వాగతం. నా పేరు సంధ్య. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలను ఇప్పుడు చూద్దాం. అంగరంగ వైభవంగా వీరవరం సొసైటీ నూతన సభ్యునిగా ప్రమాణ స్వీకార మహోత్సవం. తిమ్మాపురం శృంగరాయునిపాలెం గ్రామస్తులు చిరు సన్మానం. కాకినాడ జిల్లా కెర్లంపూడి మండలం వీరవరం గ్రామంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘ సభ్యులుగా నామసాని త్రాసు బాధ్యతలు స్వీకరించారు. అందులో భాగంగా నిర్వహించిన కెర్లంపూడి మండల ఎస్సీ సెల్ అధ్యక్షులు హరీష్ రాజాల ప్రకాశం నేతృత్వంలో సన్మాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. అందులో భాగంగా ముఖ్య అతిథులుగా కానూరి కాసుల సోమనారాయణ, శృంగరాయునిపాలెం గ్రామ సర్పంచ్ పొట్టు చంటిబాబు ముఖ్య అతిథులుగా పాల్గొనడం జరిగింది. ఎస్సీపేట పురం హరీష్, ఎస్సీ సెల్ అధ్యక్షులు రాజాల ప్రకాష్, ఎస్సీపేట సోదరులు మొత్తం గండికోట నాగేశ్వరరావు, గరిడీలు శ్రీను, తాటిపత్రి అప్పన్న, దేవాబత్తుల సువర్ణరాజు, యద్దా అర్జున్, మాందేటి మొంగర లయ, గొల్లపల్లి ప్రసాదు, విద్యా కమిటీ చైర్మన్ రాసినబోన రాంబాబు త్రాసును సాల్వాతో పుష్పగుచ్చాలతో సన్మానించి అనంతరం కేక్ కటింగ్ చేసి అభినందించారు. ఈరోజు చూస్తుంటే చాలా ఆనందంగా ఉంది. యువత అంతా కూడా పెద్ద ఎత్తున ఈ సన్మాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. వీళ్ళకి హరీష్ కానీ, ప్రకాష్ కానీ, మరి వాళ్ళ అర్జున్ కానీ, ప్రసాద్, సురేష్ మొత్తం అంతా మిత్రబృందం ఉన్నారు. సూరిబాబు గారు కానీ మొత్తం అందరూ కూడా ఎప్పుడు కూడా మూర్తి వీళ్ళందరూ కూడా మా విన్నంటున్నారు. వీళ్ళకి ఏం చేస్తే ఏ రుణం తీర్చుకోవాలో మాకైతే అర్థం కావట్లేదు. మరి మా వంతు సహాయకారం మీకు ఎప్పుడు అందిస్తామని మీకు అలాగే నిన్న రోజున మన ఊరేగింపుగా బయలుదేరేటప్పుడు మాదిపేటలో కూడా చక్కని ఆదరాభం లభించింది. అలాగే ఎస్సీపేట తర్వాత సగరపేటలో కూడా చక్కగా అందరూ వచ్చి కొబ్బరిగా కొట్టి ఆ రామాలను తీసుకెళ్ళి సాలో కప్పి ఎంతో సన్మానించారు. మరి ఈరోజు ఈ ఊళ్ళో పుట్టడం, అలాగే నామసాని తాతారా గారు, నామసాని సూర్యనారాయణ గారు మన జీవితాన్ని మాకు ఇచ్చారు. వాళ్ళు కూడా ఎప్పుడూ రుణపడి ఉంటాం మా తల్లిదండ్రులకి. అలాగే ఎప్పుడు కూడా ఈ శృంగరాయునిపాలెంలో మాకు ఎప్పుడు కూడా చంటిబాబు గారు కానీ, మా పిన్నత్తయ్య గారు కానీ, మా అత్తగారు కానీ అందరూ కూడా చక్కని సహాయ సహకారాలు అందిస్తున్నారు. వీళ్ళందరూ కూడా ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. జగ్గంపేట శాసనసభ్యులు, తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి సభ్యులు, మెట్టపేంత ముద్దుబిడ్డ, మనకెప్పుడు కూడా అందుబాటులో ఉండే నాయకుడు మన జ్యోతుల నెహ్రూ గారు ఈరోజు వీరవరం సొసైటీ ప్రమాణ స్వీకారం జరిగింది. దీనికి చైర్మన్గా తోట గాంధీ గారు, అలాగే డైరెక్టర్గా నేను, జనసేన నుంచి మణిగుల బాజీ గారు నిన్న ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. మరి ఈరోజు తిమ్మాపురం గ్రామం నుంచి నాకు నిన్న ప్రమాణ స్వీకారం రోజున గ్రామ ప్రజలు చూపిన ఆదరాభిమానాలు చూసి ఈ తిమ్మాపురం గ్రామంలో పుట్టడం నా పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నాను. ఎందుకంటే మేము ఒక పిలుపునిచ్చాం. పూర్తి స్థాయిలో కూడా మేము ఫోన్ చేసి చెప్పడమే కానీ ఇంటింటికి కూడా తిరిగి చెప్పలేకపోయాం. కానీ చెప్పిందే తనువుగా ప్రతి ఒక్కరూ కూడా మీ ఇంట్లో ఎలాగ అన్నదమ్ముల వల్ల చూసుకుంటారు, ప్రతి ఒక్కరూ కూడా వచ్చి గ్రామం అంతా కూడా సోదరిమణులు కానీ అన్నదమ్ముల వల్లే నన్ను ఎంతో ఊరేగింపుగా తీసుకుని వెళ్ళి ప్రమాణ స్వీకారానికి మీరు అందరూ కూడా సహకరించారు. మరి ఈరోజు జ్యోతుల నెహ్రూ గారి గురించి మనం మాట్లాడుకున్నట్టయితే 80 సంవత్సరాల వయసులో కూడా నిత్యం చిన్న కుర్రాడి వల్లే పనిచేస్తూ ఎవరైనా సరే ఎంతో ఓపికగా కూడా ప్రతి కార్యక్రమాన్ని కూడా పూర్తి చేస్తున్నారు. అటువంటి గ్రామ నాయకులుగా మేము చిన్న వయసులోనే నాకు కానీ, కాసులు గారు కానీ, నారాయణరావు గారు కానీ ఎంతో బాధ్యతను అప్పచెప్పి మమ్మల్ని ముందుకు నడిపించారు. అలాగే మాకు ఎంతో సహాయ సహకారం అందిస్తున్నటువంటి మాజీ జడ్పీటీ సభ్యులు వీరారెడ్డి కాశీబాబు కూడా ఎప్పుడూ కూడా మాకు వెన్నంటి రాజకీయాలు తోడు నీడగా నిలిచారు. అటువంటి తరుణంలో ఈ చిన్న వయసులో ఈ
సొసైటీ డైరెక్టర్గా మమ్మల్ని ఎన్నుకోవడం వల్ల మరి మా ప్రీతం నాయకులు జ్యోతి నెహ్రూ గారికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. అలాగే కూటమి ప్రభుత్వంలో మరో ప్రధాన పార్టీగా జనసేన ఉంది. దీనికి కూడా మన తుమ్మలపల్లి రమేష్ గారు అలాగే డీసీపీ అధ్యక్షులు తుమ్మల బాబు గారు కూడా వచ్చి నిన్న ప్రమాణ స్వీకారం దగ్గర నియమించారు. ఇవన్నీ చూస్తుంటే చాలా ఆనందంగా ఉంది. మరి ఇప్పుడు కూడా ప్రజలకి సేవ చేసే భాగ్యం మాకు కల్పించినందుకు శ్రీ జ్యోతి నెహ్రూ గారికి మనస్ఫూర్తిగా నమస్సుమాంజలి తెలియజేసుకుంటున్నాం. అలాగే ఎస్తిమాపురం గ్రామంలో ఎటువంటి సమస్య వచ్చినా కూడా ఒక ఫోన్ చేయండి, మీకు ఎప్పుడు కూడా అందుబాటులోనే ఉంటాం. మేము ముగ్గురు కూడా ఎప్పుడు తక్షణం మీకు సహాయం చేసే విధంగా కూడా మేము ఉంటామని మీకు తెలియజేస్తున్నాం. మరి ఈరోజు ఈ ఆదరాభిమానులకి మరి ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీ కాళహస్తీశ్వర స్వామివారి దేవస్థానానికి అనుబంధ ఆలయమైన శ్రీ విజ్ఞానగిరిపై వెలసియున్న శ్రీవల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్య స్వామివారి ఆడి కృతిక వార్షిక బ్రహ్మోత్సవాల సందర్భంగా ఈరోజు శ్రీ స్వామివారికి విశేష పూజలు నిర్వహించి దీప ధూప నైవేద్యాలను సమర్పించారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని శ్రీ సుబ్రహ్మణ్య స్వామి వారిని కావడితో మొక్కులను సమర్పించుకోవడమైనది. నారద పుష్కరిణి వద్ద భక్తులు తలనీలాలను సమర్పించుకున్నారు. మంకమ్మ తోట మున్నూరు కాపు సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన బోనాల వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే గంగుల.
సీతారామరాజు జిల్లా రాంపచోడవరం డివిజన్ కూటమి ఎమ్మెల్యే మిరియాల శిరీషాదేవి జన్మదిన వేడుక సందర్భంగా కేక్ కట్ చేసి పేదవారికి బట్టలు, అనారోగ్యంతో ఉన్న వారికి బ్రెడ్, పండ్లు తదితర ఆహార పదార్థాలను అందజేశారు. కార్యక్రమంలో బీరా బాలయోగి, గొర్లే సాగర్, చింతాడ నాని, పండు, బాపనమ్మ, బెండ్రాజీ మార్నిరాజు, ఆన్నిక శంకర్, గణేష్, రమేష్, వర్మ, శివ, రాజు, స్వామి, ప్రభాకర్, నాని, కిరణ్ తదితర టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొని మిరియాల శిరీషాదేవి గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఎల్లారెడ్డి నియోజకవర్గంలోని పట్టణ కేంద్రం ఘనంగా నిర్వహించబడిన శ్రీ 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 ముత్యాల పోచమ్మ బోనాల వేడుకల్లో స్థానిక ఎమ్మెల్యే శ్రీ మదన్ మోహన్ గారు పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్థానిక ప్రజలు, భక్తులు, భజన బృందాలు, డీజేలతో ఎమ్మెల్యే గారికి ఘన స్వాగతం పలికారు. అనంతరం భక్తులతో కలిసి పట్టు వస్త్రాలను అమ్మవారికి సమర్పించారు. ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ముత్యాల పోచమ్మ తల్లి 22వ వార్షికోత్సవానికి మరి ఎల్లారెడ్డి పట్టణ ప్రజలకు, ఎల్లారెడ్డి కాన్స్టిట్యున్సీ ప్రజలందరికీ కూడా ముత్యాల పోచమ్మ తల్లి దీవెనలు ఉండాలని, ముత్యాల పోచమ్మ తల్లి ఆలయ కమిటీ సభ్యులందరికీ, మరి ఇక్కడికి వచ్చిన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకి, భక్తులందరూ కూడా నేను అమ్మవారిని కోరుకున్నది ఈ ప్రాంతాన్ని, ఎల్లారెడ్డి ప్రాంతాన్ని సుశశ్యామలంగా ఉంచి ఆరోగ్యంగా అందరినీ ఆశీస్సులు ఇవ్వాలని, ఆ తల్లిని, ఆ తల్లి దయ ఎల్లారెడ్డిలో ఉండాలని. మరి ఎల్లారెడ్డి ప్రాంత ప్రజలు చాలా అమాయకులు, పేద ప్రజలు. ఈ ప్రాంతాన్ని
మరి ఆ తల్లి కనుచూపులతోని నాకు శక్తినిచ్చి మరి మా అందరు కూడా శక్తినిచ్చి ఇక్కడ మాతో పాటు ఉన్న అందరు కూడా శక్తినిచ్చి శక్తితో పాటు ఆరోగ్యాన్ని ఇచ్చి మరి ఈ ప్రాంతాన్ని కూడా అభివృద్ధి పదంలో చేయాలని చెప్పి అమ్మవారిని కోరుకోవడం జరిగింది. కరీంనగర్ జిల్లా కేంద్రంలో అమ్మవారి బోనాల సంబరాలు అంబరాన్నంటాయి. స్థానిక సీతారాంపూర్లో గల ఎస్పీఎస్ ప్లే అండర్ ప్రైమరీ స్కూల్ నందు అమ్మవారి బోనాల ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. విద్యార్థులు ఉత్సవాలలో పాల్గొని ఉత్సాహంగా ఆటపాటలతో అలరించారు. ఈ సందర్భంగా ఎస్పీఎస్ పాఠశాల ప్రిన్సిపల్ మాట్లాడుతూ విద్యార్థులకు చిన్నతనం నుండి సంస్కృతి సాంప్రదాయాల పట్ల అవగాహన కల్పించేందుకు మా పాఠశాల ఉపాధ్యాయులతో ప్రతి పండుగను పిల్లలకు అవగాహన కలిగించే విధంగా ఘనంగా నిర్వహిస్తామని తెలిపారు. కరీంనగర్లోని ఎస్బీఎస్ ఫంక్షన్ హాల్లో జరిగిన విశ్వబ్రాహ్మణుల సహస్ర చంద్ర దర్శకుల సన్మాన కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే గంగుల. లేకుండా ఇందాక చెప్పినట్టు కొంతమంది జాతృత్వంతో ఏదైతే మేము ఏదైతే ఎగ్జిక్యూటివ్ మెంబర్స్ ఉంటామో వారికి ఏం తోడ్పడగలుగుతాం, అదే ఫైనాన్షియల్ గా కానీ ఇందాక పెళ్లి సంబంధాల విషయంలో కానీ అన్ని చేపడుతున్నామని మీ అందరికీ మరొకసారి తెలియజేసుకుంటూ ఈ మంచి కార్యక్రమం 70 సంవత్సరాలు వారి ఎక్స్పీరియన్స్ కూడా మనందరికీ షేర్ చేసే మంచి భాగ్యం కూడా సన్మానించుకోవడం అనేది గొప్ప అదృష్టంగా భావిస్తూ ఈ అవకాశం ఇచ్చిన అధ్యక్షుల వారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను సార్. థ్యాంక్ యూ. ఈనాటి మన సహస్ర ముందుగా మాజీ మంత్రివర్యులు మనము ఎప్పుడు కోరిన విశ్వ బ్రాహ్మణులకు అండదండగా ఉన్న మన గంగుల కమలా మొదటిసారిగా తెలంగాణ ఉద్యమం రావాలి, తెలంగాణ ఏర్పాటు కావాలి. తెలంగాణ ఏర్పాటైతే కుల వృత్తులపై ఆధారపడ్డ ఈ యొక్క వెనుకబడిన కులాలందరూ కూడా ముందుకోవాలని చెప్పేసి ఆ రోజు మొదలుపెట్టిన ఆ యొక్క ఉద్యమం యాజ్ఞం పోసిన తర్వాత మలిదశ ఉద్యమంలో నా ప్రాణం కన్నా ఎక్కువ తెలంగాణ ఉద్యమం అని చెప్పేసి ఆ రోజు అసువులు బాసిన శ్రీకాంతాచారి పుట్టిన కులం కూడా విశ్వ బ్రాహ్మణ కులమే. ఆ రోజు తొలిదశ జయశంకర్ సార్, మలిదశ ఉద్యమం శ్రీకాంతాచారి పుట్టిన కులము ఈరోజు విశ్వ బ్రాహ్మణులు, త్యాగాలకు ఫలితము విశ్వ బ్రాహ్మణ కులము. తదనంతరం తెలంగాణ రాష్ట్రం వారి త్యాగాల ఫలితంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే మొట్టమొదటి తెలంగాణలో మా మధుసూదన్ మొట్టమొదటి అసెంబ్లీ స్పీకర్ గారు ఈరోజు తెలంగాణకు మార్గదర్శనం ఇచ్చిన తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు అయిన తర్వాత మొట్టమొదటి స్పీకర్ గారు కూడా మధుసూదన్ అంటే తెలంగాణ ఉద్యమము, మలిదశ ఉద్యమం, తెలంగాణ ఏర్పాటులో ఎంతో త్యాగాలు ఉన్నది విశ్వ బ్రాహ్మణులు అని చెప్పి చెప్పక తప్పదు.
అందుకే ఈ కులం అంటేనే పవిత్రమైన కులం. ఈ కులం అంటేనే దైవ స్వరూపులుగా మేమందరం భావిస్తాం. త్యాగాలకు వెరవరు. మా మధుసంచారానికి ఎన్నో ఆపదలు వచ్చినాయి, కానీ ఈ కులంలో ఉన్న వ్యక్తి ఎప్పుడన్నా తప్పు చేయొద్దు అని చెప్పేసి నిరగడగా ఉండి కేసీఆర్ వెంబడే ఉన్న వ్యక్తి మధుసంచారిగా. అందుకే గొప్ప కులంగా భావిస్తాం. అందుకే ఈ యొక్క సమావేశం వచ్చినందుకు ఆహ్వానించినందుకు అందరికీ కృతజ్ఞతలు. మా నిరంజన్ చెప్పారు ఇప్పుడే, ద్రోణాచరణ గారు నాకు 40 లక్షల రూపాయలు అడగంగానే ఇచ్చింది అన్నాడు. ఇచ్చుడు కాదు, అది నా బాధ్యత. నా బాధ్యత నిర్వర్తించాలి. నా బాధ్యత. మా ద్రోణాచరణ మర్చిపోయాడు. బిల్డింగ్ కట్టినప్పుడు 40 లక్షలు అడిగారు, కానీ బిల్డింగ్ కట్టే ముందే అది ప్రభుత్వం తీసుకుని ఏర్పాటు చేసింది. ప్రభుత్వమే ఆ భూమిని తీసుకున్నాను ఏర్పాటు చేసింది. ఆ రోజు హైదరాబాద్ నీళ్ళు తీసుకోపోవాలి ఎల్లపల్లి నుంచి అని చెప్పేసి అక్కడే ట్యాంక్ పెడదామని చెప్తే ఆ రోజు కూడా మేము తిరగబడి ఇది వెనుకబడ్డ కులాలు పడ్డ భూమి నువ్వు ఎట్లా ఆక్యుపై చేస్తుంటే అక్కడి నుంచి పారదోలేసి హైదరాబాద్ మీటింగ్ పెట్టుకొని దాన్ని బొమ్మకల్సి చేసిన ఆ భూమి కూడా మీకు రావడం జరిగింది. అది మా కర్తవ్యం, మా బాధ్యత మీరు. సో అందుకే ఈరోజు ఒక గొప్ప కార్యక్రమం. ఈరోజు మా ఒక సత్తన చెప్తుండు, సత్తనామాన్ని మన్నించి రావడం జరిగింది. ఈరోజు ఒక గొప్ప కార్యక్రమం. 80 సంవత్సరాలు దాటిన తర్వాత ఏంటన్నా ఈ సహస్ర చంద్ర దర్శకులు అంటే, ఈ సహస్ర చంద్ర దర్శకులు అంటే 20 సంవత్సరాలు పైబడిన వారు మాత్రమే నెలకు వచ్చే 2 చంద్రులు పున్నములు చూస్తారు. ఆ 2 పున్నములు చూసిన వ్యక్తి 80 సంవత్సరాలు దాటాలి. అందుకో మా దాంట్లో 1000 చందమామ 1000 పున్నములు చూసిన వ్యక్తులు 80 సంవత్సరాలు అంటే వారు కూడా దైవ స్వరూపులు కూడా. అందుకే వారి అందరూ మనం అనుభవించుకున్నాం, సన్మానం చేసుకున్నందుకు నిజంగా మా అందరికీ సంతోషం. అందులో మేము పాల్గొన్నందుకు చాలా సంతోషం. ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోవాలి, రాజకీయాలు మాట్లాడద్దు, కానీ వెనుకబడిన కులాలు ఇంకా వెనుకబడుతూనే ఉన్నాయి. ఒకప్పుడు గొప్పగా ఉన్న విశ్వబ్రాహ్మణుల కులం కూడా చాలా ఇబ్బందిగా పడుతున్నాం. కుల వృత్తులు మాయమైనవి, కాంపిటీషన్ అయినాయి, వేధింపులు ఎక్కువైనాయి. ఈ రోజు కూడా మల్టీ నేషనల్ ఆర్గనైజేషన్ పెంచి కూడా మన కులంలో చొరబడ్డారు. కోట్ల రూపాయల విలువ గల మిషన్లు పెట్టుకొని మన కులవృత్తులు ధ్వంసమే పరిష్కరించింది. ప్రభుత్వాలు ఏదైనా ఉన్నది, కానీ తెలంగాణ గడ్డ మీద పుట్టిన ఈ విశ్వ బ్రాహ్మణులు ఒకప్పుడు బ్రహ్మాండంగా విద్యను ఉంచిన విశ్వ బ్రాహ్మణులు చాలా మంది కూడా యాసిడ్గా చనిపోయిన పరిస్థితి. వాళ్ళందరూ కాపాడే బాధ్యత మనందరికీ ఉన్నది. నాట్ ఓన్లీ విశ్వ బ్రాహ్మణులే కాదు, ఈ యొక్క విశ్వ బ్రాహ్మణులతో పాటు అన్ని కులాల వారు ప్రభుత్వం కూడా అలాంటి వారిని కాపాడే బాధ్యత మనం తీసుకోవాలి. ఎందుకంటే గొప్ప నైపుణ్యం గల వ్యక్తి ఎవరు కూడా నా చేతి నైపుణ్యం వ్యక్తి రాదు. ఆ నైపుణ్యం కేవలం వచ్చిందంటే విశ్వ బ్రాహ్మణులకు మాత్రమే నైపుణ్యం వచ్చింది. పెద్దపల్లి జిల్లా రామగుండం కార్పొరేషన్ కనీస వేతనాల సవరణ లేక నష్టపోతున్న అసంఘటిత కార్మికులు 73 షెడ్యూల్ ఎంప్లాయ్మెంట్లో పనిచేస్తున్న కార్మికులకు వీడిఏ వేతన సవరణ చేయాలి. వేతన సవరణ చేయక 12,000 కోట్లు నష్టపోతున్న కార్మికులు. ఐఎన్టీయూసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దేవసాని భిక్షపతి 1,28,00,000 అసంఘటిత కార్మికులు 73 షెడ్యూల్ ఎంప్లాయ్మెంట్ల వీరి వేతన సవరణ 2000 సంవత్సరంలో జరిగిందని, 1978 నుండి 1991 వరకు ₹13.75కు కార్మికులు వీడిఏ ₹3.75 నుండి ₹8.75 వరకు 14,500 చెల్లిస్తున్నారని, దీనివల్ల అసంఘటిత కార్మికులు దాదాపు 12,000 కోట్ల రూపాయలు నష్టపోతున్నారని ఐఎన్టీయూసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దేవసాని భిక్షపతి అన్నారు. 1,22,00,000 మంది అసంఘటిత కార్మికులు ఉన్నారు. వాళ్ళందరూ కూడా 73 షెడ్యూల్ ఎంప్లాయ్మెంట్లలో పనిచేస్తున్నారు. ఈ 73 షెడ్యూల్ ఎంప్లాయ్మెంట్లు కూడా 2000 సంవత్సరానికి ముందు ఏదైతుందో వాళ్ళ కనీస వేతనాలు ఫిక్స్ చేసేటప్పుడు మొదట 1978 నుంచి 91 వరకు వీడియో లేదు. 91లో వీడియో ఇంట్రడక్షన్ చేశారు. అప్పుడు ఒక అన్స్కిల్డ్ కార్మికునికి తక్కువలో తక్కువ ₹5 నుంచి మొదలుకుంటే హైయెస్ట్గా ₹13.75 వరకు అన్స్కిల్డ్ కార్మికునికి వీడియో పాయింట్ రేట్ ఉండేది. ఆ తర్వాత 2000 సంవత్సరంలో వీడియో పాయింట్ రేట్ను ₹10.50 అప్పర్ సీలింగ్ పెట్టారు. ఆ తర్వాత 2000 సంవత్సరంలో ₹10.50 అప్పర్ సీలింగ్ పెడితే దాన్ని 2005 నుంచి మళ్ళీ ₹3.75 నుంచి ₹8.40 వరకు ఒక్కొక్క ఎంప్లాయ్మెంట్లో ఒక్కొక్క వీడియో పాయింట్ రేట్ పెట్టి ₹3.75 నుంచి ₹8.40 వరకు పెట్టారు. ఈ విధంగా పెట్టడం వల్ల ఈరోజు కనీస వేతనాలు
ఒక్కొక్క ఎంప్లాయ్మెంట్లో 12,500 నుంచి మొదలుకుంటే 14,500 వరకు ఒక్కొక్క అన్స్కిల్ కార్మికునికి వస్తున్నాయి. వాస్తవానికి ఈ వేతనాలు అనేది ఆక్రాయిడ్ ఫార్ములా ప్రకారంగా సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ప్రకారంగా అయితే 28,000 రూపాయల పైచిలకు వస్తుంది. కానీ అలా ఫిక్స్ చేయకుండా వీడియో పాయింటెడ్ వాల్యూను తగ్గించడం వల్ల ఈరోజు కార్మికులు ప్రతి నెల 12,000 కోట్ల రూపాయల వేతనాలు నష్టపోతున్నారు. ఈ డబ్బులన్నీ కూడా పెట్టుబడిదారుల జేబుల్లోకి పోతున్నాయి. మొన్ననే 7వ తేదీ నాడు గౌరవనీయులైన కార్మిక శాఖ మంత్రి గారిని వివేక్ వెంకటస్వామి గారిని సెక్రటరీలో కలిసి వారికి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. 2014 నుంచి 2021 వరకు కొనసాగిన 2 కనీస వేతన సలహా మండలి బోర్డులు చాలా శాస్త్రీయ పద్ధతిలో సక్రమంగా వేతనాలను రికమెండేషన్ చేశాయని, వాటిని మీరు పనిలోకి తీసుకొని వాటిని ఇంప్లిమెంట్ చేయాలని కోరాం. వాటిని కూడా 2017 నుంచి 2021 వరకు కొనసాగిన 2వ బోర్డు వాళ్ళు రికమెండ్ చేసిన దానిలో ఒక అన్స్కిల్ కార్మికునికి 18,019 రూపాయలు పెట్టి వీడియో పాయింటెడ్ 12 రూపాయలుగా దాన్ని కాలిక్యులేషన్ చేసి గౌరవనీయమైన హైకోర్టు జడ్జిమెంట్ ఆధారంగా వీడియో పాయింటెడ్ ఫిక్స్ చేసి ప్రపోజల్ చేయడం జరిగింది. వాటిని ఆనాడు ఉన్నటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వము, ఆనాటి ముఖ్యమంత్రి గారు కూడా కేంద్ర ప్రభుత్వం నుంచి క్లారిఫికేషన్ తీసుకున్న తర్వాత 2021 జూన్లో జీఓఎంఎస్ నంబర్ 21 నుంచి 25 వరకు విడుదల చేశారు. వాటిని ఇప్పుడు ఇంప్లిమెంట్ చేయమని గౌరవనీయులైన కార్మిక శాఖ మంత్రి గారిని కోరాం. వారు ప్రస్తుతము క్యాబినెట్ సబ్ కమిటీ వేశారు, దీని మీద కనీస వేతనాల రివిజన్ మీద అని చెప్పారు. క్యాబినెట్ సబ్ కమిటీలో నిర్ణయించి మాట్లాడిన తర్వాత మంచి వేతనాలు తీసుకొస్తామని చెప్పారు. ఎందుకంటే క్యాబినెట్ సబ్ కమిటీలో కూడా మన గౌరవనీయులైన వివేక్ వెంకటస్వామి గారు కార్మిక శాఖ మంత్రి గారు మెంబర్గా, మరి ఒక మెంబర్గా దుద్దిల శ్రీధర్ బాబు గారు, మరి ఒక చైర్మన్గా బట్టి విక్రమార్క గారు ఉప ముఖ్యమంత్రి గారు ఉన్నారు. వీళ్ళు ముగ్గురు కూడా కార్మికుల పరిస్థితి పూర్తిగా తెలిసినటువంటి నాయకులు. వాళ్ళు కార్మికులకు మంచి వేతనాలు ఇస్తారనే, వేతనాల ప్రపోజల్ తీసుకొస్తారనే ఆశాభావం కూడా ఉంది. కానీ అలాగే రాష్ట్ర హైకోర్టు కూడా కనీస వేతనాలు 2021లో ఇచ్చిన అప్పటి ప్రభుత్వం ఇచ్చినటువంటి 5 జీవోలను జీఓఎంఎస్ నంబర్ 21 నుంచి 25 వరకు గెజిట్లో ప్రింట్ చేయమని హైకోర్టు కూడా ఆదేశాలు ఇచ్చింది. వాటిని వారు అమలు చేస్తారనే ఆశ నేను వ్యక్తం చేస్తున్నాను. నుంచి 2021 వరకు కొనసాగినటువంటి బోర్డులు అన్ని ఎంప్లాయ్మెంట్లలో స్కిల్ కేటగిరీషన్ సక్రమంగా సిస్టమేటిక్గా చేశారు. ఫుట్నోట్లు అన్ని కూడా అన్నింటిలోకి తీసుకురావడం జరిగింది. కానీ 2024లో తిరిగి ఇప్పుడు వచ్చినటువంటి ప్రస్తుత ప్రభుత్వము వాటిలో కేటగిరీ ఏబిసిడి అని, గ్రూప్ ఏబిసిడిఎఫ్జి అని, గ్రేడ్ ఏబిసిడిఎఫ్ అని పెట్టారు. దానిలో వాస్తవానికి హైలీ స్కిల్డ్ ఉద్యోగాలు 13 ఎంప్లాయ్మెంట్లలో, స్కిల్డ్ ఉద్యోగాలు 21 ఎంప్లాయ్మెంట్లో, సెమీ స్కిల్డ్ ఉద్యోగాలు 21 ఎంప్లాయ్మెంట్లో, అన్స్కిల్డ్ ఉద్యోగాలు 21 ఎంప్లాయ్మెంట్లో ఉన్నాయి. 14 ఎంప్లాయ్మెంట్లో మాత్రమే జోనల్ సిస్టమ్ తీసుకొచ్చారు. అందులో ఉదాహరణ 2, ఉదాహరణ 3, ఉదాహరణ 4 తీసుకొచ్చారు. ఇవన్నీ అనామలీస్ కూడా గతంలో 2017-16 నుంచి 21 వరకు కొనసాగిన సెకండ్ కనీస వేతనాల సలహా మండలి బోర్డు వాటన్నిటిని అనామలీస్ అన్ని తీసేసి సిస్టమేటిక్గా ప్రపోజ్ చేసింది. వాటిని ఇంప్లిమెంట్ చేయించాల్సిందిగా రాష్ట్ర గౌరవ కార్మిక శాఖ మంత్రి గారు అయినటువంటి శ్రీ గడ్డం వివేక్ వెంకటస్వామి గారిని కోరడం జరిగింది. వారు దాన్ని సానుకూలంగా పరిశీలిస్తామని చెప్పడం కూడా జరిగింది. వారు ఆ దిశగా ప్రయత్నం చేసి క్యాబినెట్ సబ్ కమిటీలో మాట్లాడి 2021లో ఇచ్చిన జీవోల ప్యాటర్న్ ప్రకారంగానే అన్ని జీవోలను రిలీజ్ చేసి గెజెట్లో ప్రింట్ చేస్తారనే ఆశాభావం కార్మికులుగా వ్యక్తం చేస్తుంది. అది కూడా మేము కూడా ఆశిస్తున్నాం. వారు కూడా త్వరగా చేయగలరని మేము అనుకుంటున్నాం. ఓకే.